నమస్తే వర్మ. సార్, చంద్రబాబు మావిగన్ ఫైర్, జగన్కి రివర్స్, వైసీపీకి షాక్. మావి గన్ జగన్ జగన్ అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మనం అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అమరావతి అసాధ్యం, ఆచరణ సాధ్యం కాదు అది కట్టడం, దానికి 2 లక్షల కోట్లు కావాలి. కాబట్టి మీరు అంతగా కావాలంటే అమరావతి అని కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక్కొక్క దాంట్లో 2 అక్షరాలు తీసుకొని మావి గన్ అని పెట్టండి. మావి గన్ అని పెడితే మళ్ళీ గన్ అని ఉంటే మీకు జగన్ గుర్తొస్తాడు అనుకుంటే ఇంకేదైనా పేరు పెట్టండి. అంటే అప్పుడు మా బదులు వి ముందు పెట్టి వి మా గు, వి మా గన్ లేదా గన్ ఇట్లా పెట్టొచ్చు అనేదో. మొత్తం మీద అంటే అమరావతి కట్టకపోవడం అలా ఉంచి అసలు అమరావతి అన్న పేరు కూడా వద్దు అన్న పద్ధతిలోనే ఆయన మాట్లాడారు. దీనికి చంద్రబాబు ఒప్పుకోవాలి అని నేను నిన్న కూడా చెప్పా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు జగనే మావి గన్ వద్దని కూడా ఇంకా చంద్రబాబు ఎందుకు కావాలనుకుంటాడు? ఇప్పుడు జగన్ అనే పేరు గన్ను కూడా వచ్చేటట్టుగా మరి మీరు ఎందుకు మావి గన్ పెట్టలేదు? మీరు 3 రాజధానులు అన్నారే కానీ మేము మావి గన్ పెడతాము అని మీరు చెప్పుంటే చాలా బాగుండేది కదా, ఎందుకు కట్టలేదు? కాబట్టి ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకించిన తప్ప వీళ్ళకి ఏమి ఎజెండా లేదు అనే ఉండకుండా ఒక మావి గన్ అనే ఒక ఐడియా తీసుకుని రావడం తప్ప ఇంతవరకు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విధంగా అక్కడి నుంచి 2 రాష్ట్రాలు ఇక్కడి నుంచి 2 రాష్ట్రాలు తీసుకొని ఒక రాజధానిని పెట్టినటువంటి ఉదాహరణ బహుశా ఉండదు. కలిపితే కూడా కొత్త పేరు ఏదైనా పెడతారు, ఇంకొకటి చేస్తారు. కానీ అందులో కూడా విజయవాడ మళ్ళీ మీరు అది కూడా చూడండి, విజయవాడ గుంటూరు మధ్యలో అనుకుంటూ మావి గన్ అని పెడితే మచిలీపట్నం ముందుకు వస్తుంది లాజికల్గా చూస్తే కూడా. కొంతమంది అన్నారు విజయవాడ ముఖ్యమైనది కదా కాబట్టి విజయవాడ గుంటూరుకు ప్రాధాన్యత, మరి అలా అయితే మా అని ఎందుకు పెట్టారు? బహుశా సోషల్ ఈక్వేషన్స్ని బట్టి చెప్పుండొచ్చు. ఏదైనా ఒకటి నిజం, చంద్రబాబు నాయుడు నిన్ననే కూటమి వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు ఈరోజు ఇంకా తీవ్ర స్థాయిలో ఆయన కామెంట్ చేశారు. ఏమని అంటే జగన్కి అమరావతి అంటే ఇష్టం లేదు, అమరావతి అనే పేరు పలకటం కూడా ఇష్టం లేదు, అందుకని అమరావతి పేరు లేకుండా మావి గన్ అని తీసుకొని వచ్చారు అని. అంటే ఖచ్చితంగా ఈ మావి గన్నుతో పేల్చే పరిస్థితి మటుకు చంద్రబాబుకి ఇచ్చారు. ఆయనే మావి గన్ ఇచ్చాడు. జగన్ ఈ విధంగా మాట్లాడడం ద్వారా చంద్రబాబు నాయుడుకి ఒక గన్ ఇచ్చాడు. అంటే డబుల్ బోనస్, డబుల్ బెనిఫిట్ అయిపోయింది చంద్రబాబుకు. ఇక్కడ చట్టబద్ధత తీసుకొచ్చారు చారిత్రాత్మక దినం అనడంతో పాటు చూసారా దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా దీన్ని కాదంటున్నాడు. ఇది ఈ మావి గన్ అని ఆయనే ప్రత్యర్థికి ఒక అస్త్రం తనే ఇచ్చినట్టుగా అయింది. మావి గన్ పేలింది, అటు పేలుతుంది. ఇదే కాదు, నేను ఉదయం నుంచి కొంతమందితో మాట్లాడుతున్నాను రకరకాల వైసీపీ వాళ్ళ దీన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఏంటి ఇదేని వాళ్ళ కార్యాలయాలంతా దీని మీద కూర్చోడాలి. అసలు ఎప్పుడు ఊహించలేదు ఈ మావి గన్ ఎక్కడి నుంచి వచ్చింది హఠాత్తుగా అని వాళ్ళు అంటాము. రెండోది సోషల్ మీడియా మొత్తం దీని మీద ట్రోల్స్. బహుశా ఇప్పటివరకు జగన్ కొన్ని మాటలు ప్రతి వాళ్ళు మాట్లాడినవి కొన్ని బ్యాక్ ఫైర్ అవుతుంటాయి, మన కోడిగుడ్డు బ్యాక్ ఫైర్ అయినట్టుగా. కానీ ఇది జగన్ ఇప్పుడు తనను తాను కోరి అమరావతి సమస్య నుంచి ఎలా బయటికి రావాలనేది అది చూసుకునే బదులు ఈ మావి గన్ అని పెట్టడం ద్వారా ఇది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పడం. ఇంకోటి మరి ఒకటే ఆచరణ సాధ్యం కాదనుకుంటే మూడు అంటే కాదని ఇప్పుడు మళ్ళీ 3 జిల్లాలు 3 పట్టణాలు కలిపి చెప్పమంటారు. అప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? అప్పుడు 2 లక్షల కోట్లు ఉండవా? నేను తలతోకలేని మాట్లాడితే ఎవరో కామెంట్ పెట్టారు, మాటలకు తలాతోకలు ఉంటాయని. తలతోక మాటలకు ఉండవు. తల అంటే మొదలు, తోక అంటే చివర. అంటే దానికి ఒక స్పష్టత లేనటువంటి విషయం. ఈ అస్పష్టత కూడా ఒక అయిష్టత నుంచి వచ్చింది అనే అభిప్రాయం తనే స్పష్టంగా ఇచ్చినట్టయింది. ఇక్కడ ఒక విధమైన డిఫెన్స్, ఈ డిఫెన్స్లో పడడం ద్వారా దాని నుంచి బయటపడడానికి మరి ఎవరు ఇంత అద్భుతమైన ఐడియా ఇచ్చారు? దీని మీద వైసీపీలో కూడా తీవ్రమైన ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. షాక్. ఎవరు ఈ మావి గన్ లాంటి భావజాలం? ఆయన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బటన్ నొక్కడం, పథకాలు, పేదలు, నా ఎస్సీలు, నా బీసీలు అవి మాట్లాడారు కానీ గన్ పేల్చినటువంటి ఉదాహరణ ఎప్పుడు లేదు. కాబట్టి ఇది ఎక్కడో ఒక విధమైన సమర్థన కోసం చేసిన దీంట్లో వచ్చిన పొరపాటు ఆలోచన ఇదని. తప్పకుండా ఇది రివర్స్ అయింది, ఇది ఖచ్చితంగా రివర్స్ అయింది. దీనికేమీ ఒక్కరైనా కానీ భలే చెప్పారు. ఆఖరికి వైసీపీ వాళ్ళు కూడా ఎవరు చెప్పట్లేదు. ఇప్పటివరకు విన్నారా మీరు ఎవరన్నా? భలే మంచి ఐడియా ఇచ్చారు,
జగన్ గారు మావి గన్ అని, పైగా అందులో గన్ అని, నా పేరులో గన్ను అని ఒక థాట్ మళ్ళీ మొదటిసారి. కాబట్టి చంద్రబాబు నాయుడు దీన్ని ఆయన ఇంకోరైనా ఎలా వదులుకుంటారు? వెంటనే చూసారా ఈయన అసలు వ్యతిరేకి, అమరావతికి అనే విధంగా వచ్చింది, మళ్ళీ దీన్ని ఎలా కరెక్ట్ చేసుకుంటారు అనేది. ఇంకా రెండోది, ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది, అవినీతి, చదరపుకి ఇదేది స్క్వేర్ యార్డ్కి ఇంత ఖర్చు, అవన్నీ మీరు చేయొచ్చు కదా. మీరు అవన్నీ తేల్చలేదు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు ఏమన్నా పత్రం సమర్పించారా, కోర్టులో ఏమన్నా కేసు వేసారా? మీరు వేసింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. కాబట్టి ఒక విధంగా దీన్ని వ్యతిరేకించడము లేదా ఇది కుదరదు అని చెప్పడము, విడగొట్టుకోవడం స్పష్టంగా మేము దీంతో లేము అని. కానీ అదే సమయంలో విడగొట్టుకుంటున్నారా అంటే మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మేము ఏ ప్రాంతానికి వెళ్ళి అదెందుకు చెప్పడం? ఇప్పుడు మావి గన్ను ఉంటే అమరావతి ఉండదు కదా, సింపుల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని మావి గన్ అయితే అమరావతి ఉండదు కదా. ఇంకా ఇష్టము నష్టము కష్టము ఏనేందుకు చర్చ? అమరావతి బదులు మావి గన్, దట్ ఈస్ జగన్. అందువల్ల ఇది పొంతలేనటువంటిది నేను చెప్పింది. మళ్ళీ ఇంకా ఇవన్నీ వివరాలన్నీ తెలుసుకున్నాక ఇంకా స్పష్టంగా అది అర్థమవుతుంది. 2 లక్షల కోట్లు ఎందుకంటే దానికి ఒక లాజిక్ కూడా ఇప్పుడు రాజ్యసభలో కూడా చెప్తున్నాను ఆయన. అంటే 1 ఎకరానికి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే 2 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. 50,000 ఎకరాలు కాబట్టి 1,00,000 కోట్లు, ఇంకొక 50,000 ఎకరాలు కాబట్టి మళ్ళీ పెడితే అది ఇది కలిస్తే 2 లక్షల కోట్లు. ఇది కాకుండా నిర్మాణ వ్యయం ఇదంతా ఉంటుంది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని. డబ్బులు ఉంటాయిలే, అప్పుడు మావి గన్నుకు కూడా డబ్బులు కావాలి కదా. మావి గన్ను ఏమి శూన్యంలో నుంచి రాదు, డబ్బు సమస్య కనుక అయితే. సరే, మావి గన్ అంటే ఓకే, ఆ పేర్లు ఈయన తీసుకున్నారా లేదా దీనికి ఏమైనా అర్థం ఉందా? అంటే మచిలీపట్నం, విజయవాడ అంతే కదా, సిటీ పేర్లు తప్ప ఇందులో ఏమన్నా వేరే అర్థాలు ఉంటుంటాయి కదా కొన్ని మాటలకి. ఆ అర్థం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏదో పేరు పెట్టుకున్నారు అనుకోండి, అదిగో పలానా దేవుడు మరి మావి అంటే మీది విజన్, మాది విగన్ అని. ఓకే, చంద్రబాబుది విజన్ అయితే జగన్ది విగన్ అన్నట్టుగా, అది మీది విజన్, మా ఇది నిజమైన విజన్ చెప్తున్నాం చూడండి అన్న పద్ధతి. మీరు విజన్తో ఆలోచించలేదు అంటే ఆయన చెప్పేదేంటి? చంద్రబాబు అనుసరించే విధానం వల్ల అమరావతి పూర్తి కాదు, అమరావతి పూర్తి కాదు, మీరు ఇంకో రాజధాని అప్పటికీ కట్టలేరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని రహితంగా ఉండిపోతుంది. జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్కు రాజధాని రాలేదనేది కూటమి ప్రతి కదా కాదు. మీరే ఒక ఆచరణ సాధ్యం కానీ డబ్బులు లేని ఒక రాజధాని తెచ్చారు, అందువల్ల ఇది అని చెప్దామని ఒక ప్రయత్నం. కానీ నేను చెప్తున్నా కదా, ఆ గన్ కాస్త ఎదురుకు బెడిచికొట్టినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది ఎవరికి నచ్చలేదు, దాంట్లో వాస్తవికత లేదు, స్పష్టత కూడా అంతకన్నా లేదు. కాబట్టి విఫలయత్నం కింద భావించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంకా రాజధానిలోనే ఉండే అర్హత లేదు అని చెప్పి నిన్నేవో ఆయన బొమ్మలు అవి కాల్చడాలు ఈ నిరసనలు వస్తున్నాయి. రైతులకి మేము అండగా ఉంటాము అని చెప్పి వైసీపీ మాట్లాడడం. మీకేమన్నా ధైర్యం ఉంటే రాజధాని ప్రాంతంలో ఉన్న ఏ గ్రామంలో కన్నా వచ్చి మీరు దాని గురించి మాట్లాడండి, మీరు దెబ్బలు తినకుండా బయటికి వెళ్తే సవాల్ అని చెప్పి మరికొంతమంది మాట్లాడారు. అసలు ఎటు వెళ్తున్నారు సార్? ఈ సవాళ్ళు సంఘర్షణలను అయితే మనమేమి ప్రోత్సహించలేము. రెండోది, నిజంగా వైసీపీకి రైతుల తరఫున అది నిజంగా వాళ్ళు తీసుకోదలుచుకుంటే ఈ 2 ఏళ్లలో 20 నెలల్లో ఎక్కడైనా రైతుల కోసం ఒక ధర్నా చేశారా? ఎక్కడన్నా కానీ ఉదాహరణకు నిరాహార దీక్ష ఏదో చేసి వీళ్ళకి ఇవ్వండి అని ఎక్కడన్నా పెట్టారా? పోనీ అమరావతి మావి గన్ కోసం ఏమైనా శిబిరం నడిపారా? ఇప్పుడు నడుపుతారా? పోనీ అవును, నేను అప్పటి విషయం వదిలేయండి, ఇప్పుడు అమరావతి వద్దు మావి